ఏవండోయ్, ఇవాళ రెసిపీ ఏంటో మీరే గెస్ చేస్తారా? ఏంటి, పన్నీర్ అనుకుంటున్నారు కదా? కాదండి, ఇవాళ మేము కాలీఫ్లవర్ పరాఠా చేస్తున్నాం. అదేనండి, గోబీతో పరాఠా చేస్తున్నాం. గోబీని ముందే తురుముకొని కడుక్కొని పక్కన స్టెయిన్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి. అలాగే అందులోని బాగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి. బాగా వేపుకోండి. ఇప్పుడు వాటిల్లోని మీరు కొంచెం పసుపు ఉప్పు వేసుకోండి. అవును, ఉల్లిపాయని చిన్న చిన్నగా తరుక్కోండి, లేకపోతే పరాఠా అనేది మధ్య నుంచి బ్రేక్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసి ఆ మసాలా బాగా పట్టేలా కలుపుకోండి. అవును, వింటర్ కదా, కాలీఫ్లవర్ రేట్లు తగ్గే ఉంటాయిగా. మా ఊర్లో అయితే 10 రూపాయలకి పెద్ద కాలీఫ్లవరే ఇస్తున్నారండి. మీ ఊర్లో రేట్స్ ఎలా ఉన్నాయి చెప్తారా మరి? ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ దాంట్లోని మీరు జీలకర్ర ధనియా వేసుకోండి. అలానే కొంచెం మసాలా వేసుకోండి. స్పైస్ ప్రకారం వేసుకోండి. ఒక 15 నిమిషాల వరకు మూత పెడుతూ తీస్తూ బాగా కలుపుకొని వేపుకోండి మసాలాని. లాస్ట్కి కొరియండర్, అదేనండి ధనియా వేసి ఇంకా కలిపేసి తీసి పక్కన పెట్టుకోండి, చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందే చపాతీ పిండి కలిపినట్టు పిండిని కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, చిన్న రొట్టెలా చేసి ఇందాక మసాలా ప్రిపేర్ చేసాం కదా, దాన్ని ఒక బాల్లా చేసి అందులో పెట్టి మెత్తగా మెల్లిగా దాన్ని చపాతీ షేప్ ఇచ్చుకోండి. చూడండి, కొంచెం బ్రేక్ అయితే పర్లేదు, కానీ బాగా బ్రేక్ అయింది అనుకోండి, మీరు తీయడం చాలా కష్టమవుతుంది. అప్పుడు పరాఠా అనేది బ్రేక్ అవుతాయి. అందుకేనండి, బాగా మెల్లిగా దాన్ని పాముకోండి, పరాఠా షేప్ అనేది ఇవ్వండి. చూడండి మా మమ్మీ ఎంత బాగా పాముతుందో. ఇగోండి, అన్ని పరాటాలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని ఆ పరాఠా అనేది ఇందులో వేసుకొని నెయ్యి అంటే నెయ్యి, లేకపోతే బటర్, లేకపోతే నూనెనా పర్లేదండి, 2 వైపులు బాగా కాల్చుకోండి. అవును, ఇవాళ మీ డిన్నర్లో ఏంటి స్పెషల్ చెప్తారా మరి? అవును, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. చెయ్యండి, కొంచెం మాకు మోటివేషన్లా ఉంటుంది కదా. మేము రోజు మీకోసం వీడియోస్ చేస్తున్నాం కదండి. చూసారా, పరాఠా అనేది ఒక సైడ్ ఎంత బాగా కాలిందో, అలాగే ఇంకో సైడ్ కూడా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇగోండి, ఇప్పుడు మా మమ్మీ నా కోసం ప్లేట్ రెడీ చేస్తుంది. ఆ పరాఠా మీద ఒక పీస్ బటర్ పెట్టి కర్డ్ పెట్టి సైడ్న పిక్కలతో తింటే అబ్బబ్బా చాలా బాగుంటుంది. బాయ్.